ఓ నీకు డయాబెటీస్ వచ్చింది అంటాడు. అంతలోపలికి మీకు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువయ్యాయి, గ్లైకోజన్ ఎక్కువైంది, మాంసం తయారైంది, ఫ్యాట్ తయారైంది, ఊబకాయం తయారైంది. చూసారా, ఈ రోగాలన్నిటికీ మూలం ఎక్కడుంది? మీరు తింటున్న ఆ బియ్యము, ఆ గోధుమలు, ఆ చక్కెర, ఆ పాలు. అంటే ఈ డాక్టర్లు మీకు ఎవరైనా ఒక్కసారైనా బీపీ వచ్చిందంటే చక్కెర తినొద్దు అని చెప్పాడా? లేదు లేదు లేదు, మీరు ఊరగాయలు తింటున్నారు, ఉప్పు ఎక్కువైంది అందుకే మీకు బీపీ వచ్చింది అంటున్నారు. బీపీ వచ్చింది ఈ గ్లైకోజన్, ఈ ట్రైగ్లిసరైడ్స్, ఈ కొలెస్ట్రాల్, ఇంకా మీకు తెలియని ఎన్నో పారామీటర్స్ ఎక్కువై రక్తం మందమై మీ గుండె ఈ మందమైన రక్తాన్ని సరబరాజు చేయలేక, పంపు చేసి కొట్టుకోలేక బీపీ ఎక్కువైందని ఈ డాక్టర్లు ఒక్కరికి చెప్పట్లేదు ప్రపంచంలో. అంటే మిమ్మకి చెప్పాల్సింది బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా, రుమాటిజం వచ్చినా, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువైనా, హార్ట్లో బ్లాక్స్ వచ్చినా కారణం ఏమిటి? మీరు తింటున్న బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర, కోడిగుడ్లు అని ఈ డాక్టర్లు మీకు చెప్పట్లేదు. దానికి తోడు ఏం చేస్తున్నారు? ఈ ట్యాబ్లెట్ తీసుకో, ఈ క్యాప్సూల్ తీసుకో, ఇంకా బ్లాక్ ఉందా రా, నేను ఆపరేషన్ చేస్తాను, కడిగేస్తాను, తీసేస్తాను, తీసిన తర్వాత మళ్ళా వస్తే పర్వాలేదు ఇంకొక ట్యూబ్ వేస్తాను, స్టంట్ వేస్తాను, సార్ ఆ స్టంట్ బ్లాక్ అయితే ఇంకొక స్టంట్ వేస్తాను. అరే బ్లాక్ ఎందుకు అవుతుందిరా, బ్లాక్ ఎందుకు అవుతుందిరా అని ఒక్కడు చెప్పట్లేదే. 20 ఏళ్ల అబ్బాయిలు హార్ట్ బ్లాక్లు అయిపోయి టపక్కని హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. 100కి 18 మందికి ఈ ప్రాబ్లం వస్తుంది. ఇంతవరకు ఏ డాక్టరు అరే మాంసం తినద్దురా, ఈ మాంసంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, స్టెరాయిడ్స్ ప్రతి మాంసపు ముద్దలో ఉంటుంది, దానివల్ల నీకు రోగం వస్తుంది అని ఒక్కరికి చెప్పేదానికి వీలు లేకుండా చేసేశారు. ఎందుకంటే మాంసము ప్రోటీను, నీకు ప్రోటీన్ కావాలి. సో నిజమైన ఆరోగ్యం మీ చేతుల్లో, మీ వంటగదుల్లో ఉంది. మీరు సరిగ్గా వండుకొని తినండి, రాత్రి నానబెట్టి పొద్దున తినండి, పొద్దున్న నానబెట్టి రాత్రి తినండి. ఇంకా అద్భుతం ఉంది, పొద్దున నానబెట్టిన గంజి, వండిన గంజి మీరు రాత్రి తింటే ఇంకా మంచిది. అంటే పొద్దున గంజి రెడీ చేయండి, అప్పుడే తినకండి, రాత్రి తినండి. రాత్రి గంజి రెడీ చేయండి, పొద్దున తినండి. ఎందుకంటే అందులో ఫర్మెంటేషన్ అంటే కొంత పులిసే కార్యక్రమం మొదలవుతుంది, కొన్ని బ్యాక్టీరియా మొదలవుతాయి. అంటే మీ దేహంలో మీ జీవకోశాల కంటే ఎక్కువ జీవకోశాలు బ్యాక్టీరియా ఉన్నాయి, మంచి చేసే బ్యాక్టీరియా. అంటే ఈ గంజి తాగేది, అంబలి తాగే అద్భుతమైన ఆహార పద్ధతి మొత్తం ప్రపంచంలో ఎక్కడ వెతికినా లేదు, మన దేశంలోనే ఉండేది. అంటే మీకు తొందరగా ఆరోగ్యం రావాలి, చాలా రోగం ఉంది అంటే మీరు రాత్రి నానబెట్టి పొద్దున గంజి చేయండి, అప్పుడే తాగకండి. పొద్దున చేసిన గంజి రాత్రి తాగండి, రాత్రి చేసిన గంజి పొద్దున తాగండి. 6 నెలల్లో బాగయ్యే రోగం 6 వారాల్లోనే బాగవడం మొదలు పెడుతుంది. మొన్న కిడ్నీ లేచిపోయింది, డయాలసిస్ పోవాలి, క్రియాటినిన్ 7 అని చెప్పి వచ్చారు. అరికలు 3 రోజులు, సామెలు 3 రోజులు గంజి ఈ రకంగా తాగండి. పునర్నవ అని ఒక ఆకు ఉంది, తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు అంటారు తెలుగులో, అటుకు మామిడి ఆకు అని కూడా అంటారు, పునర్నవ అంటారు. ఆ ఆకు కషాయం తాగండి 1 వారం, కొత్తిమీర ఆకు కషాయం 1 వారం తాగండి, రణపాళ ఆకు అని ఇంకో కషాయం. ఈ 3 కషాయాలు వారం వారం మార్చి తాగండి. ఈ అరికలు, సామెలు, గంజి తాగండి. 6 వారాల్లో మీకు తగ్గటం మొదలు పెడుతుంది. ఇంకొక 6 వారాల్లో మీరు హ్యాపీగా నడిచి తిరగచ్చు అని చెప్పాను. యాక్చువల్లీ 6 వారాలకే నడుచుకొని వచ్చేసాడు హ్యాపీగా. 7 ఉన్నది 3 అయిపోయింది, 3 నెలల్లో 1కి వచ్చేసాడు. ఇలా 100,000 మంది బాగు చేసుకున్నారు ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్.
సయాటికా, ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి. కొర్రలు అండు కొర్రలు 2 రోజులు తినండి. దానికి తోడు జామాకు, పారిజాత ఆకు కషాయాలు తాగండి, గరిక ఆకు కషాయం తాగండి. 3 వారాల్లో మీకు నొప్పులు తగ్గుతాయి. 3 నెలల్లో మీరు ట్యాబ్లెట్లన్నీ పారేయచ్చు. ఇలా నేను ఒక్కొక్క రోగానికి చెప్పుకుంటూ పోతే నాకు రోజంతా అవ్వాలి. ఈ విషయాలన్నీ కష్టం ఎందుకు అని చెప్పి ఒక చిన్న పుస్తకం రాశారు, సంపూర్ణ ఆరోగ్యం సిరిధాన్యాలతో అని. దీన్ని అమ్మటం వద్దని చెప్పి పీడిఎఫ్లో ఫ్రీగా అందరికీ ఇవ్వండి అని వాట్సాప్లో పెట్టారు. ప్రింట్ చేసేవాళ్ళు కొద్దిగా డబ్బులు తీసుకొని ఇస్తున్నారు ఆ మెటీరియల్స్ కోసమని. లేకపోతే పీడిఎఫ్ కాపీ అందరికీ ఫ్రీగా వాట్సాప్ గ్రూపుల్లో దొరుకుతుంది. ఒక 2 నెంబర్లు మీకు ఇస్తాను, మీ దగ్గర ఉంటాయి. ఆ పీడిఎఫ్ కాపీ అందరూ పంచుకోండి, అందరూ ప్రింట్ చేసి స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళకి, డబ్బులున్న వాళ్ళు డబ్బులు లేని వాళ్ళకు ఫ్రీగా ఇవ్వండి. ప్రింట్ ఒక 10 బుక్కులు ప్రింట్ చేస్తే మీ డబ్బులు ఏం పోవు, ఫ్రీగా ఇవ్వండి. ప్రతి ఒక్కరూ 40 జబ్బులు, ఒక 15 క్యాన్సర్లకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా ప్రింట్ చేశాం. ఇన్ని కషాయాలు తాగండి, పొద్దున్న చేయండి, కాఫీ తాగొద్దండి, గోధుమలు తినొద్దండి, పాలు తాగొద్దండి, నువ్వుల లడ్డు తినండి, కట్టెగానుగా వేరుశనగ వాడండి, కట్టెగానుగా కొబ్బరి నూనె వాడండి అని క్లియర్గా ఎంత ఎప్పుడు ఏం చేయాలి, ఎలా పాకం చేసుకోవాలి, ఎలా కషాయం చేయాలి, అన్ని విషయాలు పూర్తిగా వివరంగా బ్లడ్ క్యాన్సర్, మూత్రపిండ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్ అన్నిటికీ వివరంగా పట్టి రాశాం. అలాగే 40 జబ్బులు, ఊబకాయము, బరువు పెరిగేదానికి బరువు తగ్గేదానికి, కక్కస్ రావట్లేదు, పిల్లలు నిద్రపోవట్లేదు, రాత్రి ఉచ్చలు ఎక్కువ ఉన్నాయి, ఇలాంటి ప్రతి చిన్న విషయాలు కూడాను ఈ పుస్తకాల్లో, నా లెక్చర్స్లో టీవీ స్టేషన్లు కొన్ని రెడీ చేశాయి. ఎపిసోడ్స్ అన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. మీరు డాక్టర్ ఖాదర్ తెలుగులో ఉన్నాయి, కన్నడంలో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి. అందరూ నేను చెప్పిందేం మీరు రేపు వెళ్ళి అంతా మారిపోతారని నేనేం కలలు కనట్లేదు. కాఫీ ఆపటం అంటే తమాషా అనుకున్నారా? సారాయి తాగడం ఆపు చేయడం అంటే తమాషా అనుకున్నారా? ఆ పాను నోట్లో పెట్టుకొని తమాషా అనుకున్నావా దాన్ని వదిలిపెట్టేది? ఏమీ ఇబ్బంది లేదు. మీరు వదిలిపెట్టాలి అని అనుకుంటే చాలు, 6 నెలల్లో మీ నుంచి ఆ దుశ్చటాలన్నీ దూరం అయ్యేదానికి కానుగ ఆకు కషాయము, చమురు ఆకు కషాయము, తిప్పతీగ ఆకు కషాయము మీకు బాగా సహాయం చేస్తాయి. కొర్రలు, అండు కొర్రలు ఎక్కువగా భోజనం చేస్తే ఈ సారాయి తాగాలనుకునేది, స్మోకింగ్ చేయాలనుకునేది, ఈ చటము, కాఫీలు, టీలు తాగేది అదంతా 6 నెలల్లో మీరు దూరం కావచ్చు, ఏమీ ఇబ్బంది లేదు అని 100,000 మంది ఇప్పుడు వదిలిపెట్టి ఆరోగ్యంగా ఉన్నారు. నేను చెప్పే ఈ కషాయాలన్నీ ఎవరైనా కొనుక్కోమని ఉందా? కానుగాకు, చమురు ఆకు, రావి ఆకు, పారిజాత ఆకు, పునర్నవ ఇవన్నీ అవంతకవే ఇప్పటికీ పెరుగుతున్నాయి పల్లెల్లో. అంటే సామాన్య మానవుడు, 1 పైసా డబ్బు లేనివాడు కూడా ఏ రోగాన్నించి బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పటికీ. ఎప్పుడు మీరెప్పుడైతే ఈ సిరిధాన్యాల్ని మూల ఆహారంగా తింటారో. సిరిధాన్యాలు చాలా ఖర్చు అవుతుంది, కేజీ 100 రూపాయలు, 150 రూపాయలు అని. ఎందుకంటే నేను ఇది చెప్పడం మొదలుపెట్టి 10 సంవత్సరాలైంది. తినేవాళ్ళు ఎక్కువయ్యారు. ఎందుకు తినేవాళ్ళు? అందరూ రోగులే, అందరికీ కావాలి ఇప్పుడు. కానీ పెంచేవాళ్ళు లేరు. ఎందుకంటే రైతులు పెంచినా ఎవరు తీసుకోవట్లేదని వాళ్ళు పెంచడం ఆపు చేశారు. విత్తనాలు లేవు. సో నేనే పని కట్టుకొని ప్రతి పల్లెకు వెళ్ళి విత్తనాలు ఇచ్చి పెంచండ్రా బాబు అని గడిచిన 20 సంవత్సరాల నుంచి కర్ణాటకలో పల్లె తిరిగి పల్లెకి ఇచ్చి వచ్చారు. తర్వాత
నేను పుట్టిన రాష్ట్రం అందులో కూడాను చేద్దామని నేను కారణాంతరాల వల్ల మైసూర్లో వాస్తవ్యుడిగా ఉన్నాను. గడిచిన సంవత్సరం నుంచి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో కూడాను పర్యటించడం మొదలుపెట్టాను. అందరికీ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడే ప్రసాద్ గారు రెండు సంవత్సరాల క్రితం కలిశారు. ఇప్పుడు తను కూడాను ఈ ధాన్యాన్ని పెంచేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాదు అందరికీ అందజేసేదానికి కూడా ఇక్కడే మీ దగ్గరలోనే ఉంది, మదనపల్లె దగ్గర. సో అందరూ ఈ ధాన్యం కావాలి కావాలి అంటే ఊరికే కావాలి కావాలి అంటే కాదు, ఆ రైతులకి కొద్దిగా గౌరవంతో కేజీకి 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తే వాళ్ళు పెంచి మీకు ఇస్తారు. వాళ్ళ బతుకులు బాగవుతాయి, మీ ఆరోగ్యము కుదుట పడుతుంది. అంటే మీరు పిజ్జాలు కావాలి, నూడిల్స్ కావాలి, స్ట్రాబెర్రీ కావాలి అంటే మీ డబ్బు ఎక్కడ పోతుంది? అమెరికాకు పోతుంది. అదే మీరు కొర్రలు కావాలి, అండు కొర్రలు కావాలి, నువ్వులు కావాలి, ఉలవలు కావాలి, కట్టెగానుగా వేరుశనగ నూనె కావాలి అంటే మీ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? మన పల్లెలకి వెళ్తుంది. సో మన పల్లెల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఎవరు కారణం? మనమే. మనము వాళ్ళు పెంచిన పదార్థాలకి డబ్బులు ఇచ్చి కొనుక్కోవట్లేదు, అందుకు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాడెవడో అక్కడ ఏదో పెంచుతున్నాడు, అదేదో తింటే బాగవుతుందని మనం కొనుక్కొని రోగాలు తెచ్చుకొని మళ్ళా డబ్బులు వెనక్కిస్తున్నాం. అందుకు మన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. మన రైతులు పెంచే కొత్తిమీర, మన రైతులు పెంచే గోంగూర అద్భుతమైన పదార్థం. ఆడవాళ్ళకి గోంగూర రామబాణము. మీరు నాకు ఏ రోగం ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. గోంగూర కషాయం 21 రోజులు తాగండి, గోంగూర పచ్చడి తినండి, గోంగూర పప్పు చేసుకొని తినండి. ఎక్కువ పప్పు వాడకండి, గోంగూర ఆకు ఎక్కువ ఉండనివ్వండి. మీ రోగాలన్నీ మాయమవడం మొదలు పెడతాయి. ఆడవాళ్ళు లావు ఉన్న వాళ్ళు సన్నగా కావాలంటే గోంగూర కషాయం తాగండి. వెంటనే అరికలు సామెలు తినండి. ఆరోగ్యంగా 6 నెలల్లో సన్నగా అవుతారు. ఇది డైట్ ప్లాన్ కాదు, మొత్తం ఆరోగ్యమైన సంపూర్ణ ఆరోగ్యభరిత ఆహార పద్ధతి ఇది, మూల ఆహారం ఇది. సో డైట్ చేయొద్దండి, మీరు బాగా తినండి. పొద్దున్న లేచి ఇడ్లీ చేసుకొని తినండి, పలావ్ చేసుకొని తినండి. పలావ్ అన్నాడని మాంసం వేసుకోకద్దండి, వెజిటబుల్ పలావ్ చేసుకోండి. ఏ కూరగాయలైనా తినండి, ఎంతైనా తినండి, కడుపు నిండా తినండి. డైట్ కాదు ఇది. లావుగా ఉన్నా కానీ మీ కడుపు నిండా తినండి, 6 నెలల్లో సన్నగా అవుతారు, ఏమీ ఇబ్బంది లేదు. ఎందుకంటే గ్లూకోజ్ నిదానంగా ఇవ్వటం వల్ల కొవ్వును కరిగిస్తుంది. అందులో పీచు పదార్థం ఉండడం వల్ల కాకూడని అంశాలన్నింటినీ తీసేస్తుంది. చాలామంది నేను సన్నగా అయిపోతున్నాను, సన్నగా అయినా పర్వాలేదు, ఇంకా 6 నెలల్లో లావు కూడా అవుతారు. అంటే అది రెగ్యులేట్ చేస్తుంది, నియంత్రణ చేస్తుంది. ఏమీ ఇబ్బంది అవసరం లేదు, మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఆలోచించాల్సిందంతా సిరిధాన్యాల్ని ఎలా తినాలి, సిరిధాన్యాల్ని ఎలా పెంచాలి, అంతే. ఈ రెండే మీరు ఆలోచించాల్సింది. తర్వాత హ్యాపీగా తినండి, ఎంతైనా తినండి. తినేది ఎలా తినాలి? నానబెట్టి వండుకోండి. మీ చేతులతో మీరు వండుకొని తినండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది.